రాజస్థాన్ రాయల్స్ మన హైదరాబాద్ అడ్డాకొచ్చి మన హైదరాబాద్‌ని ఓడించేంత సత్తా ఉందంటారా? ఎంత టాప్‌లో ఉంటే మాత్రం గెలవగలుగుతదంటారా? చూద్దాం. హాయ్ గైస్, మమాస్ తేజ. ఈరోజు మ్యాచ్ నెంబర్ 50 ప్రివ్యూ. మన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. మన రాజస్థాన్ రాయల్స్ మన హైదరాబాద్ అడ్డాకొచ్చి మన హైదరాబాద్‌ని ఓడించేంత సత్తా ఉందంటారా? ఎంత టాప్‌లో ఉంటే మాత్రం గెలవగలుగుతదంటారా? చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హైదరాబాద్ గురించి మాట్లాడితే ఈ ఇయర్ చూడనంత ఫామ్‌లో ఈ ఇయర్ ఆడుతున్నారు. 270+ స్కోర్స్ కొట్టారు బానే ఆడుతుంటే గానీ లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారేమో గానీ డెఫినెట్‌లీ ఈరోజు గెలుస్తది. ఎందుకంటే ఈరోజు మన హైదరాబాద్ అడ్డ చుక్కల వర్షం కురిపించాలి అనుకోవాలి. ఎందుకంటే అంత కష్టపడి 270+ కొట్టారు అంటే లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారంటే ఇది మన హైదరాబాద్ అడ్డాలో ఓడిపోయింది. మన ప్రెస్టీజ్ ఇష్యూ కాబట్టి డెఫినెట్‌లీ హైదరాబాద్‌లో గెలవాలి. ఈరోజు ఎలానో గెలుస్తది గుర్తుపెట్టుకోండి. మన స్టాట్స్‌కొస్తే మాత్రం మన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మాత్రం సూపర్ స్టార్ట్. వీళ్ళిద్దరిది మెయిన్ పిల్లర్స్. ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఔట్ అయిపోతే ఆల్మోస్ట్ దిగిపోతుంది. వీళ్ళిద్దరూ కొంచెం ఆడితే కొంచెం స్కోర్ అట్లానే 250 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. దాని తర్వాత వన్ డౌన్‌కొచ్చిన తర్వాత హెన్రీ క్లాసన్ ఆడతాడు. నితీష్ కుమార్ రెడ్డి ఆడతాడు. వీళ్ళు చాలా హెన్రీ క్లాసన్ కూడా చాలా మెయిన్ బ్యాట్స్‌మెన్. తను కూడా డెఫినెట్‌లీ 2 డౌన్‌లో వచ్చేటప్పుడు డెఫినెట్‌లీ తను కూడా బాగా ఆడాలి. తను కూడా ఔట్ అవుతే కింద దిగిపోతుంది. మార్క్రమ్ ఎప్పుడు ఆడతాడో, ఎప్పుడు ఆడలేదో చెప్పలేం. నితీష్ కుమార్ రెడ్డి ఈ ఇయర్ మాత్రం సూపర్ ఎక్స్ట్రార్డినరీ ఫామ్‌లో ఉన్నాడు. దాని తర్వాత షాబాజ్ అహ్మద్ విత్ ద బ్యాట్, బాల్ రెండూ కలిపి ఇచ్చి పడేస్తున్నాడు. వన్ ఆఫ్ ద మెయిన్ బ్యాట్స్‌మెన్ అండ్ బౌలర్ ఇన్ ఎస్ఆర్‌హెచ్ టీమ్. దాని తర్వాత ప్యాట్ కమిన్స్ ఇచ్చి పడేస్తాడు. మన తన క్యాప్టెన్సీ అన్న ఇక్కడ వరకు నిజం చెప్పాలంటే 5 డౌన్ వరకు బ్యాటింగ్ బాగుంది. క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్జ్ వీళ్ళ ముగ్గురు మెయిన్ బ్యాట్స్మెన్స్ నా దృష్టిలో. దాని తర్వాత షాబాజ్ అహ్మద్ కూడా ఇంపార్టెంట్ ప్లేయర్. వీళ్ళందరూ డెఫినెట్లీ బ్యాటింగ్‌లో ప్రూవ్ చేస్తేనే మనం ముందుకెళ్తాం. మార్కరమ్ కూడా ఎందుకో ఆడాలి. దాని తర్వాత ప్యాట్ కమిన్స్ వచ్చి లాస్ట్‌లో ఫినిషర్ రోల్ వచ్చినప్పుడు బాగా కొడుతున్నాడు. సిక్స్‌లు. అట్లా కొంచెం మనం ప్రూవ్ చేసుకుంటే 250 మనం ముందే టాప్ ఆర్డర్ ఇట్లా ఫెయిల్ అయిపోతూ ఉంటే ఎస్ఆర్‌హెచ్ కింద పడిపోతుంది. అది పడకూడదంటే మనోళ్ళు టాప్ లెవెల్‌లో వెళ్ళాలి. ఇంకా బౌలింగ్ విషయానికొస్తే టాప్ క్లాస్ బౌలర్స్ భువీ, నటరాజన్ సరిపోతారు కదా! జయదేవ్ ఉన్నట్టు కట్. షాబాజ్ అహ్మద్ స్పిన్నర్. కానీ స్పిన్నర్ ఒక్కడే ఉన్నాడు. అహ్మద్ కాకుండా ఇంకొక స్పిన్నర్ ఉంటే బెస్ట్ అని అనిపిస్తుంది. కానీ ఎవడో ఒకడు పార్ట్ టైమ్‌గా ఇస్తున్నాడు. అందుకని ఇంకా వాళ్ళు మనకు కావాలి. బౌలింగ్ విషయము బాగుంది. బ్యాటింగ్ విషయము. ఇప్పుడు మన రాజస్థాన్ రాయల్స్ విషయానికొస్తే అబ్బో! 9లో 8 మన ఎస్ఆర్‌హెచ్ 9లో 5, 9లో 8 అంటే చూడు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్‌కి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ కాదు వెళ్ళిపోయినట్టే ప్లే ఆఫ్‌కి 16 పాయింట్స్ ప్లస్ రన్ రేట్‌తో ఉన్నారంటే ఆలోచించండి. అంత టాప్ టీమ్‌ని ఓడించాలంటే మనం ఎంత కమిటెడ్‌గా ఉండాలి రాజస్థాన్ రాయల్స్‌ని. ఆల్ దాంట్లో కూడా యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్, సంజు శాంసన్ ఈ ముగ్గురు మాత్రం ఇచ్చి పడేస్తారబ్బా! దాని తర్వాత ఈ ఇయర్ ఆడగా రియాన్ పరాగ్ గూడా ఆడుతుండు. ధ్రువ్ జురేల్ గాడు ఇక్కడి వరకు బాగుంది. దాని తర్వాత హెట్మేయర్ గాడు వస్తాడు. ఒక 4 డౌన్, 5 డౌన్ వరకు ఆళ్ళు కూడా బ్యాట్స్‌మెన్స్ అసలు మనం తక్కువ చేయలేము. రియాన్ పరాగ్ అయితే ఎప్పుడూ లేనంత ఫామ్‌లో ఉన్నాడు. యశస్వి జైస్వాల్ ఆడుతున్నాడు. బట్లర్ ఆడుతున్నాడు. సంజు శాంసన్ మాత్రం ఈ ఇయర్ సూపర్ కెప్టెన్సీ. ఎందుకు చాలా అప్రిషియేట్ చేయాలి. సంజు శాంసన్ ఏ ఇయర్ లేనంత ఈసారి అంత గైడెన్స్ ఇస్తున్నాడు. ప్లస్ అంత కమిటెడ్‌గా ఉన్నాడు. ఈ ఇయర్ మ్యాచ్ మాత్రం సూపర్బ్ ఉంది రాజస్థాన్ రాయల్స్. అండ్ దాని తర్వాత రవిచంద్ర అశ్విన్ అండ్ యూజీ చాహల్ వాళ్ళిద్దరు మెయిన్ స్పిన్నర్స్. వాళ్ళిద్దరూ మనకు కావాల్సిన స్పిన్నర్స్. ఎందుకంటే వాళ్ళిద్దరూ టాప్ క్లాస్ స్పిన్నర్స్. ఇండియాకి డెబ్యూట్ అయ్యారు కాబట్టి వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి ఉంది. సో వీళ్ళిద్దరూ మాత్రం కొంచెం బాగా బౌలింగ్ చేసి రన్ రేట్‌ని కట్టడి చేస్తేనే అప్పుడే కొంచెం ఎస్ఆర్‌హెచ్ అంత స్కోర్ కొట్టేంత ఛాన్స్ ఉండదు. వీళ్ళు ఎందుకంటే స్పిన్నర్స్ చేతిలో వికెట్స్ పడతాయి, రన్స్ పడతాయి. అలా అని ఎకనామీ కూడా తగ్గించేది స్పిన్నర్స్‌కి కూడా చాలా ఉంది. దాని తర్వాత బౌలింగ్ విషయానికొస్తే ఆవేష్ ఖాన్, ట్రెంట్ బోల్ట్ వీళ్ళిద్దరూ చాలా ట్రెంట్ బోల్ట్ అనేది వరల్డ్ క్లాస్ బౌలర్. ఆవేష్ ఖాన్ అన్న. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కూడా బౌలింగ్ చాలా బాగుంది. ఎప్పుడు ఏ రౌండ్‌లో అయినా ఎవరైనా బౌలింగ్ ఎయచ్చు. కాబట్టి అక్కడ కూడా రాజస్థాన్ రాయల్స్‌కి మన ఎస్ఆర్‌హెచ్ టీమ్ పోయినసారిలా ఆడాలి అంటే మనం టాప్ ఆర్డర్ ఫెయిల్ అవ్వకూడదు. మనోళ్ళు ఎవ్రీ టైమ్ ఒక్కటే ప్లస్ పాయింట్ ఎక్కడ యూజ్ చేసుకుంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ప్లే. అదే రాజస్థాన్ కూడా సేమ్ అదే చేస్తుంది. ఆళ్ళు కూడా ఎంత ఎస్ఆర్‌హెచ్ ఎంత ఆడుతున్నారో వాళ్ళు కూడా అదే టైప్‌లో ఆడుతున్నారు. ఆ పవర్ ప్లే అన్న టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ దాకా కన్సిస్టెంట్‌గా పర్ఫార్మ్ చేస్తున్నారు. 4 వికెట్స్ దాటి పడట్లేదు రాజస్థాన్ రూల్స్. అందుకే అంత ఫామ్‌లో ఉంది. బౌలర్స్ కూడా కట్టడి చేస్తున్నారు. ఇదనమాట. రాజస్థాన్, ఎస్ఆర్‌హెచ్. మన ఎస్ఆర్‌హెచ్ గెలవాలని సపోర్ట్ చేయండి. మన హోమ్ టీమ్‌లో జరుగుతుంది. ఇచ్చి పడేద్దాం హైదరాబాద్ ద బిర్యానీ. ఓకే బాయ్స్, ప్లీజ్ సపోర్ట్ మమాస్ తేజ యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ ఫ్యాన్స్
అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన సంజు ఫ్యాన్స్ కూడా ఐపీఎల్ అప్డేట్స్ కోసం. లవ్ యూ ఆల్.